హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకోసం ముగ్గు వీడియో తీసుకొచ్చాను కదా. ఇది వచ్చేసరికి 19 చుక్కలు, 3 వరుసలు, 3 వచ్చే వరకు సరి చుక్క అనమాట. సో నేను నీట్గా అయితే తీసాను వీడియో. ఇప్పుడు వీడియో తీసిన తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ముగ్గు అనేది నేను ఫస్ట్ వేసేసాను అనమాట, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట, మీకు అర్థమయ్యే విధంగా. సో నేనైతే ఎలా అయితే గీస్తున్నానో ఒకసారి చెక్ చేయండి, చూడండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఫర్దర్గా చేస్తాను. ఓకేనా? ఈ పక్కన లీవ్స్ లాగా రావాలి, అది నేను వేయట్లేదు, అది తర్వాత వేద్దాము. ఎందుకంటే లోపల అన్నీ అతుక్కుపోయినట్టుగా ఉంటాయన్నమాట లీవ్స్. అందుకని చుట్టూరా 4 వైపులా 4 కుండలు వేసుకున్న తర్వాత లీవ్స్ అనేది వేద్దాము. ఓకేనా? మీరు కూడా ఇలానే వేయండి, లీవ్స్ తర్వాత వేసుకోండి. ఓకేనా? సో ఇది వచ్చేసరికి సరిచుక్క ముగ్గు, 19 చుక్కలు, 3 వరుసలు, 3 వచ్చే వరకు చుక్కలు అనేది మనం నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ముగ్గు అనేది లుక్ వస్తుంది అనమాట. అంటే ఒకవైపు సన్నగా, ఒకవైపు వెడల్పుగా, కొన్ని చుక్కల మధ్య గ్యాప్ తక్కువ, కొన్ని చుక్కల మధ్య గ్యాప్ కనుక ఎక్కువ పెట్టుకుంటే మనకి ముగ్గు అనేది నీట్గా కనిపించదు అనమాట. సో మనం ముగ్గులో కలర్స్ ఏం వేయకుండా చిన్న చిన్న హైలైట్ చేసుకోవడం వల్ల మనం నీట్గా ఎలా చేసుకోవాలో చూస్తుంటాం అనమాట. నేను అప్పటికే చాలా ఫాస్ట్గా వేస్తున్నాను, వీడియో ఎక్కువ లాంగ్ అవ్వకుండా ఉండడానికి నేను చాలా ఫాస్ట్గా వేస్తున్నాను. కొంచెం అక్కడ ఇక్కడ చెరిగిపోతుందేమో కొంచెం గమనించుకోండి, ఏమనుకోకండి. సో పక్కన రూమ్లో అయితే ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ ఇది కూడా కొంచెం వస్తుంది. సో కింద అనేది డాట్స్ లేవు, చుక్కలు లేవు. చుక్కలు లేకపోయినా కూడా నేను కొంచెం ఇలా కవర్ చేస్తున్నాను అనమాట. అంటే కుండకి ఇలా వేయడం వల్ల కుండలాగా ఉందన్నమాట. ఫస్ట్ చూడడానికి కుండలాగా ఉన్నా కూడా అంత అందం అనేది రాలేదన్నమాట. సో కింద ఇలా వేయడం వల్ల కుండగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఆకులు గీద్దాం. ఆకులు వచ్చేసరికి ఇలా, అంటే ఈ కుండ ఆకులు ఆ కుండ ఆకులు అతుక్కుపోతాయి అన్నమాట. సో అందుకని మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి మీకు ఈజీగా ఉండే విధంగా నేను ముగ్గు అనేది వేసాను. సో చూడండి, 1కి 2 సార్లు చూసి నేర్చుకోండి, వేయండి. ఓకేనా? ఇలాంటి డౌట్ ఉన్నా సరే మొహమాటం లేకుండా నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ 4 వైపులా ఇది వేసుకున్న తర్వాత లోపల వచ్చేసరికి కొన్ని చుక్కలు మిగులుతాయి, వాటికి మనం ఫ్లవర్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చాలామంది ముగ్గులు వీడియో చూస్తుంటారు మీరు, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ కాన్సెప్ట్ని పెట్టాను. వాయిస్ ఓవర్ ఇస్తాను ఇక్కడ నుంచి ప్రతి ముగ్గు వీడియోకి. ఓకేనా? సో ఇక్కడ చుక్కల్ని నేను ఇలా ఫ్లవర్ లాగా వేసేసి కలిపేశాను అనమాట. సరే వేసేది చూడండి, అబ్జర్వ్ చేయండి. నేనైతే నీట్గా వేస్తున్నాను, కొంచెం స్లోగానే వేస్తున్నాను. వీడియో కొంచెం ఫాస్ట్గా మూవ్ చేసిన ముగ్గు అనేది స్లోగానే వేస్తున్నాను కాబట్టి, నీట్గా క్లారిటీగా వేస్తున్నాను కాబట్టి చూసుకోండి. ఓకేనా? ఇలా మనం 4 వైపులా వేసేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, నాది పాత ఛానల్ ఒకటి ఉంది, ఇది కొత్త ఛానల్ అనమాట. సో ఇందులో మీకు మంచి మంచి ముగ్గు కలెక్షన్స్ డైలీ రావాలి అనుకుంటే చక్క ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంతమంది తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను ముగ్గులు పెడతానమాట. అంటే యాక్చువల్లీ నేను జాబ్ చేస్తుంటాను, నాకు టైం అనేది దొరకదు. అయినా కూడా ఖాళీ టైంలో నేను ముగ్గులు ఇలా చేసి పెడదాం అనుకుంటున్నాను. అంటే నాకు తెలిసిన ముగ్గులు మీకు చెప్తే మీరు నేర్చుకుంటారు కదా. సో కొత్త ఛానల్ కాబట్టి కొంచెం చక్క సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు చక్క సబ్స్క్రైబ్ అనేది చేసేసుకుంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట పెట్టడానికి కొత్త ముగ్గులు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే డైలీ ఒక ముగ్గు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఎక్కువ ముగ్గులు అప్లోడ్ చేస్తాను మీకోసం. నాకు తెలిసిన అన్ని ముగ్గులు మీకోసం నేను అప్లోడ్ చేస్తుంటాను. ఓకేనా? సో మధ్యలో డాట్స్ని ఇలా మనం ఫ్లవర్ లాగా గీసేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, ముగ్గు అనేది మనకి ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ముగ్గుని కొంచెం డెకరేట్ చేయాలన్నమాట. అంటే కలర్స్ ఏం లేకపోయినా కూడా మనం చిన్న టిప్స్ పాటిస్తా డెకరేషన్ చేస్తే మనకి సాదా ముగ్గు అయినా సరే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. సో అలా నేను డెకరేషన్ చేస్తున్నాను. సో నేను ఒక మోడల్లో డెకరేషన్ చేశాను కాబట్టి మీరు కూడా ఇలానే డెకరేషన్ చేయాలనేది లేదు, మీ ఇష్టం. మీకు నచ్చిన విధంగా మీరు డెకరేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆర్ట్ అనమాట. మనం డైలీ ముగ్గులు వేస్తూ ఉంటే మనకి అంటే ఒక రకమైన ఇది వచ్చింది అనమాట, ఇలా వేస్తే బాగుంటుంది, ఇలా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో నేనైతే ఇలా వేస్తున్నాను, చూసారు కదా. ఒక కుండికి వేసాను. సో ఇలా 4 కుండలకి నేను వేసేస్తాను.
ఇలా ఫస్ట్ నేను ఇలా క్రాస్గా వేసేసాను, మధ్యలో దానికి ఇలా రౌండ్స్ వేసేసాను, దాని కింద దానికి కూడా ఇలా క్రాస్ వేసేస్తున్నాను, ఇంకా దాని కింద లాస్ట్ దానికి గీతలు గీసేస్తున్నాను అనమాట. సో ఇలా వేస్తున్నాను. క్రాస్గా వేసిన వాటికి మిడిల్లో నేను చుక్కలు పెట్టేశాను. ఈ చుక్కలు మీరు కావాలి అనుకుంటే కొంచెం పెద్ద పెద్ద చుక్కలు కూడా పెట్టేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూపించడం కోసమే కాబట్టి నేను హడావుడిగా తొందరగా వేసేస్తున్నాను అనమాట. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయి ఉంటుంది, అందుకని నేను చాలా ఫాస్ట్గా అయితే పని లాగేస్తున్నాను. సో ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి డెకరేషన్ అంత ఇంపార్టెంట్ కాదు, అందుకని నేను చాలా ఫాస్ట్గా లాగిచ్చేస్తున్నాను. పెద్ద ముగ్గు కదా, చిన్న ముగ్గు అయితే ఇంత టైం పట్టదు, కొంచెం పెద్ద ముగ్గు కాబట్టి కొంచెం టైం పట్టింది. 7 నిమిషాల 21 సెకండ్లు వచ్చింది ముగ్గు అనేది మనది. సో ఇది వేసేసిన తర్వాత మధ్యలో ఫ్లవర్స్కి మనం కొంచెం హైలైట్ చేసేస్తే మన ముగ్గు అనేది సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఈ షీట్ వచ్చేసరికి నేను ఇంటి లోపల వేస్తున్నాను, దాని లోపల షీట్ కొనుక్కొచ్చుకున్నాను. సో ఆ షీట్ని నేను పరిచి షీట్ మీదే వేస్తున్నాను అనమాట. ఇలా మనం చేతితో కూడా అద్దేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. అంతా మన చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. మనం సింపుల్గా ఉన్న ముగ్గును కూడా మనం చిన్న డెకరేషన్ చేయడం వల్ల, చిన్న హైలైట్స్ ఇవ్వడం వల్ల చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ డాట్స్ని మనం ఇలా గీతలతో కలిపేసుకోవాలన్నమాట. మిడిల్లో ఒక డాట్ మిగిలింది కదా పెద్ద రౌండ్లో, సో ఆ డాట్ కనిపించకుండా ఇలా కలిపేసుకుంటా పోతే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి ముగ్గు. ఓకేనా, చూడండి. ఏం లేదు, మనం వేస్తూ ఉంటే బస్ చెయ్యి ఆటోమేటిక్గా మనకి తెలిసిపోయింది, ఇలా వేస్తే బాగుంటుంది, ఇలా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే దాదాపుగా ఇదివరకులా పెద్ద ముగ్గులు ఎవరు వేయట్లేదు కదా, అందరు చిన్న ముగ్గులే వేస్తున్నారు, ప్లేస్ లేదు అందుకని వేయట్లేదు. ఇదివరకైతే నేను చిన్నప్పుడైతే అందరూ పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. అసలు 30 చుక్కలు, 35 చుక్కలు, 20 చుక్కలు, 21 చుక్కలు అలా వేసేవాళ్ళు. ఇప్పుడు 5 చుక్కలు లేదంటే 7 చుక్కల ముగ్గులతోనే ఫినిష్ చేసేస్తున్నారు. సో నేను ఇక్కడ మీకు కనపడడానికి పేరు కూడా రాశాను. 9 చుక్కలు 3